అసలు ఫోబియా అంటే ఏంటి, ఫోబియాని ఎలా గుర్తించాలి, వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనుషులకు ఎన్నో రకాల ఫోబియాలు ఉంటాయి, అంటే భయాలు. కొందరికి బొద్దింకలు చూస్తే భయం, మరికొందరికి బల్లులు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. కొందరు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలంటే భయపడతారు. ఈ భయాలను ఇంగ్లీష్ లో ఫోబియా అంటారు. నిజానికి ఫోబియా అనే పదం ఫోబోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫోబోస్ అంటే భయం. ఈ ఫోబియాల గురించి మనకు చాలా రోజులుగా తెలుసు. రకరకాల ఫోబియాల గురించి మనం వింటూనే ఉంటాం. అయితే ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి తెలిసిన ఫోబియాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇవి మీరు ఎప్పుడు విని ఉండరు. ఈ వింత ఫోబియాల్లో కొన్ని మనలో కొంతమందికి ఉండొచ్చు. మరి ఆ వింత ఫోబియాలేంటి, ఏ ఫోబియాను ఏమని పిలుస్తారు ఇప్పుడు చూద్దాం. ఆర్కినోఫోబియా. సాలిడ్ తో పాటు ఇలాంటి ఇతర పురుగులు చూసినప్పుడు భయపడ్డాన్ని ఆర్కినోఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్నవారు పురుగులను నేరుగా చూసినా, వాటి ఫోటోలు చూసినా కాస్త జంకుతారట. చాలా మందిలో ఈ భయం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అఫిడియోఫోబియా. కొన్ని పాములు ప్రమాదకరమైనవే. పాములంటే అధిక శాతం మంది భయపడుతుంటారు, కానీ కొందరు చాలా తరచుగా ఆందోళన చెందుతుంటారు. గతంలో అనుభవాలు, వేరే సంఘటనలను గుర్తు చేసుకుని తమను ఊహించుకోవడం, స్థానిక పరిస్థితుల వల్ల పాములంటే మరింత ఎక్కువగా దంకుతుంటారు. దీన్నే అఫిడియోఫోబియా అంటారు. ఎయిరోఫోబియా. విమాన ప్రయాణాలంటే భయపడితే దాన్ని ఎయిరోఫోబియా అంటారు. విమానాలు ప్రమాదానికి గురవుతాయని జంకితే ఈ ఫోబియా ఉన్నట్టే. బయటికి చెప్పుకున్న ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ భయం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. సైనోఫోబియా. కుక్కలంటే ఎక్కువగా భయపడ్డాన్ని సైనోఫోబియా అంటారు. చిన్నతనంలో కుక్కలు కరిచిన లేదా ఇతర సంఘటనలు గుర్తు తెచ్చుకుని వాటిని చూసినప్పుడు ఎక్కువగా భయపడ్డం, అవి మనల్ని కరుస్తాయేమో, అవి వాళ్ల పరిసరాలకు వచ్చాయేమో, అవి వారిని తాకాయేమో అని భయపడ్డం ఈ ఫోబియా కిందకే వస్తుంది. ఆస్ట్రోఫోబియా. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు భయపడ్డాన్ని ఆస్ట్రోఫోబియా అంటారు. వాతావరణ సంబంధిత మార్పులు వచ్చినప్పుడు ఈ ఫోబియా ఉన్న వారిలో ఆందోళన ఎక్కువ అవుతూ ఉంటుంది. వారు గాని వారికి సంబంధించిన వ్యక్తులు ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో బయట ఉన్నట్లయితే ఎక్కువగా భయపడడం ఈ ఫోబియా కిందకే వస్తుంది. టైఫనోఫోబియా. ఇంజెక్షన్ అంటే భయపడే వారికి టైఫనోఫోబియా ఉన్నట్టే. ఈ భయం ఉన్నవారు డాక్టర్ల దగ్గరకు, ఆసుపత్రికి వెళ్లేందుకు చాలా భయపడుతుంటారు. కొన్ని సమయాల్లో ఈ భయంతో వారికి ఉన్న జబ్బును కూడా దాచిపెడతారు. క్రోనోఫోబియా. ఈ క్రోనోఫోబియా అంటే టైం చాలా వేగంగా వెళ్లిపోతుందన్న భయం. జీవితంలో ఏమీ చేయలేకపోతున్నాం, టైం చాలా వేగంగా గడిచిపోతుంది అని భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని క్రోనోఫోబియా అంటారు. డిప్రెషన్ తో బాధపడే వాళ్ళలో ఇది కనిపిస్తుంది. ఇది జన్యుపరంగా కూడా ఒకరి నుంచి తర్వాతి తరాలకు కూడా పాకుతుంది. ఎరిథ్రోఫోబియా. 10 మందిలో సిగ్గుపడతామన్న భయాన్ని ఎరిథ్రోఫోబియా అంటారు. కొంతమంది నలుగురిలో సులువుగా కలవలేరు, మాట్లాడలేరు. 10 మందిలోకి వెళ్లాలంటే మనసులో ఒక రకమైన భయం ఉంటుంది. దీని కారణంగా శరీరంలో అడ్రినల్ ఉత్పత్తి పెరిగి అది కాస్త మొహం ఎరుపు రంగులోకి మారేలా చేస్తుంది. బొగ్గలు ఎరుపు రంగులోకి మారాయంటే సిగ్గుపడుతున్నట్టు మనం చెప్పుకుంటుంటాం కదా. ఇలా అందరిలో సిగ్గుపడాలంటే భయపడ్డాన్ని ఎరిథ్రోఫోబియా అంటారు. వెనిస్ట్రాఫోబియా. అందమైన అమ్మాయిలను చూస్తే భయపడ్డాన్ని వెనిస్ట్రోఫోబియా అంటారు. సాధారణంగా మహిళలను చూస్తే భయపడ్డాన్ని గైనోఫోబియా అని పిలుస్తారు. అయితే ఇది కాస్త భిన్నం. కేవలం అందమైన అమ్మాయిలు చూస్తేనే భయపడే వాళ్ళు కొందరుంటారు. అందమైన అమ్మాయిలు ఎదురుగా వస్తే చాలు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. చెమటలు పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తమకు సన్నిహితంగా ఉండేవాళ్లు కూడా అందంగా ఉన్నారంటే చాలు ఈ ఫోబియా ఉన్నవాళ్లు వారి దగ్గరకు కూడా వెళ్లరు. గామోఫోబియా. పెళ్లి చేసుకోవాలన్నా, ఓ రిలేషన్షిప్ లో ఉండాలన్నా కలిగే భయాన్ని గామోఫోబియా అంటారు. ఇలాంటి వాళ్ళు ఎవరితో అయినా ప్రేమలో పడినా వాళ్ళు పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తే చాలు వారిపై ద్వేషం పెంచుకుంటారు, దూరం అవుతారు. అసలు పెళ్లి అనే పదం వినిపిస్తేనే వీరు భయపడిపోతారు. సోమ్నిఫోబియా. నిద్రపోవాలంటే కలిగే భయాన్ని సోమ్నిఫోబియా అంటారు. ఇది సాధారణంగా పెద్దవాళ్ల కంటే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వయసు బాగా పైబడిన పెద్దవాళ్లలో కూడా కనిపిస్తుంది. కలలు వస్తాయన్న భయంతో కొంతమంది పిల్లలు పడుకోవడానికి భయపడుతుంటారు. రాత్రిపూట భయంతో సడన్ గా నిద్రలేస్తూ శ్వాస కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీంతో వీళ్లు నిద్రపోవడానికే భయపడుతుంటారు. దీన్ని సోమ్నిఫోబియా అంటారు. సైడెరోఫోబియా. ఆకాశంలో నక్షత్రాలను చూస్తే కలిగే భయాన్ని సైడెరోఫోబియా అంటారు. వీళ్లు రాత్రిపూట ఆకాశంలో చూడలేరు. ఇంట్లో కూడా కిటికీలు మూసుకుని పడుకుంటారు. ఒకవేళ నక్షత్రాలను చూశారంటే స్పృహ కోల్పోతుంటారు. కొంతమంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు, చెమటలు పట్టిపోతాయి. దీన్ని సైడెరోఫోబియా అంటారు. వెస్టిఫోబియా. దుస్తులను చూసి భయపడ్డాన్ని వెస్టిఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్నవాళ్లు అసలు బట్టలు వేసుకోకూడదని అనుకుంటారు. కొంతమంది కొన్ని దుస్తులు వేసుకుంటే అలర్జీతో బాధపడతారు. ఇలాంటి వాళ్లు మెల్లగా వెస్టిఫోబియా
అతిఫోబియా వైపు వెళ్తారు. ప్రొనెమోఫోబియా. కొంతమంది ఒంటరిగా కూర్చొని ఆలోచించడానికి భయపడుతుంటారు. అలా చేస్తే వీళ్లు ఆందోళనకు గురవుతారు, వణుకు పుడుతుంది. ఇలాంటి వాళ్లకు ప్రొనెమోఫోబియా ఉందని, పాత జ్ఞాపకాలను చూసి భయపడేవారు సాధారణంగా ఈ ఫోబియాతో బాధపడుతుంటారు. ఫ్లూటోఫోబియా. ఈ కాలంలో డబ్బెవరికి చేసి చెప్పండి, కానీ అత్యంత అరుదుగా కొంతమంది ఉంటారు. వీళ్లు డబ్బును చూసినా, డబ్బున్న వాళ్ళని చూసినా భయపడుతుంటారు. ఇలాంటి వాళ్లు ఫ్లూటోఫోబియాతో బాధపడుతున్నట్లు చెబుతారు. ఇలాంటి వ్యక్తులు తమ కెరీర్ లో కావాలనే పైకి ఎదగకుండా, ఎక్కువ డబ్బు సంపాదించకుండా చూసుకుంటారు. డబ్బుతో ఎన్నో ఇబ్బందులు వస్తాయేమో అన్న భయం వీరిని చంపేస్తుంటుంది. వినడానికే చాలా విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం. జీనోఫోబియా. కొత్త వాళ్లు, ఏలియన్స్, బయటి వ్యక్తులంటే కలిగే భయాన్నే జీనోఫోబియా అంటారు. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ కూడా ఏలియన్స్ అంటే చాలా భయపడేవాడు. ఈ ఫోబియా ఉన్నవాళ్లు వారికి తెలిసిన వారు తప్ప ఎవరైనా కొత్త వారిని పరిచయం చేసుకోవాలన్నా చాలా భయపడిపోతారు. దీన్ని జీనోఫోబియా అంటారు. చిక్లేఫోబియా. బబుల్ గమ్ చూసి భయపడే వాళ్లను చిక్లేఫోబియా ఉందని అంటారు. ఎవరైనా బబుల్ గమ్ తింటున్న వాళ్ళను చూస్తే వీళ్లు భయపడతారు. వాళ్ళు ఎదురుగా వచ్చినా చిరాకు పడతారు. ఎవరైనా నమిలి ఉమ్మేసిన చూయింగ్ గమ్ పై పొరపాటున కాలేస్తే వీళ్ల మానసిక స్థితి తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. మైసోఫోబియా. క్రిములు, అశుభ్రత అంటే ఎక్కువ భయం ఉన్న వారికి మైసోఫోబియా ఉన్నట్టు. దీనివల్ల అతి శుభ్రంగా ఉండాలనుకుంటారు. చీటికి మాటికి చేతులు కడుక్కోవడం, వస్తువులను ఎక్కువ శుభ్రం చేయడం చేస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చేతులు శుభ్రం చేసుకోవడం ముఖ్యమే. అయినా మిగిలిన విషయాల్లో అతి శుభ్రత కోరుకుని ఏదైనా అశుభ్రంగా ఉంటే ఆందోళన చెందే వారికి మైసోఫోబియా ఉన్నట్టే. ఈ భయాలు మనుషుల్లో చాలా సాధారణంగా ఉంటాయి. ఫ్రెండ్స్, మీలో ఈ ఫోబియా ఉన్నట్లయితే గుర్తించి అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.